ఆనాడు బాడ్గే అనేటువంటి ఒక ఆయుధ వ్యాపారి ఉన్నాడని, ఆ వ్యాపారితోటి గాడ్సే, ఆప్టే, కరకరే మరికొంతమంది సంబంధాలు కలిగి, ఆయుధాల వ్యాపారితోటి ఈ గాడ్సేకి ఎందుకు సంబంధం ఏంటి అసలు? అంటే ఇది మనకేమనిపిస్తుందంటే ఈ ఉగ్రవాద ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆయుధాలని కొనటం ఇటువంటివి చేసేవాళ్ళు. అతను ఆయుధ వ్యాపారియే బయటికి, అంటే పులుగుళ్ళు అమ్మటము, లేకపోతే చిన్న చిన్న కత్తులు, చాకులు అమ్మటం అనేది షాపు. కానీ యాక్చువల్గా అతను ఒక సన్యాసి వేషం వేసుకునేవాడు, చాలా లూజ్ డ్రెస్ వేసుకునేవాడు, అందులో ఒక వీణ పెట్టుకొని తిరిగేవాడు. ఎప్పుడు వీణ అనే ఉంది పుస్తకంలో, సితారో అదేంటో పెట్టుకొని తిరిగేవాడు. అందులో ఇది ఉంటుంది కదా, ఒక బురే లాంటిది, అందులో పిస్టల్, ఇంకో బురేలో ఇంకో పిస్టల్, ఇట్లా ఆయుధాలు పెట్టుకోవడం, తన లూజు దీని కింద వస్త్రాల కింద మళ్ళీ ఇక్కడ ఆయుధాలు దాచుకోవడం, అట్లా చేసి వాడు దినం తిరుగుతూ అమ్ముకునేవాడు. ఈ ఎవరు కావాలంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తే వాళ్ళకు ఇవి తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఈ మొత్తం ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, బోన్లో ఎవరు ఉన్నారంటే గాడ్సే ఉన్నాడు, ఆప్టే ఉన్నాడు, తర్వాత సావర్కర్ ఉన్నాడు ఆ బోన్లో, తర్వాత మీరు ఇందాక చెప్పినటువంటి బాడిగే ఉన్నాడు. బాడిగేకు నౌకరు ఒకడు శంకర్ కిష్టయ్య, వాడి పేరు, పేరును బట్టి బహుశా కిష్టయ్య అంటే తెలంగాణ వాడి కావచ్చు, ఎందుకంటే పాటలో ఉంది కనుక కావచ్చు. సో అతను ఉన్నాడు. తర్వాత కర్కరే అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఆ కర్కరేకి ఇంకొక నౌకరు ఉన్నాడు, వాడి పేరు పాహ్వా. వాడేంటంటే ఆ విభజన సందర్భంగా, దేశ విభజన సందర్భంగా అన్నీ కోల్పోయినటువంటి కుటుంబం, వీడు ఒక్కడే ఒంటరిగా వచ్చి ఇక్కడ అహ్మద్నగర్లో ఉంటున్నాడు. వాడికి కూడా గాంధీజీ అంటే కోపం ఉంది. మొదట వాడి చేతనే గాంధీజీని చంపించాలనుకున్నారు. చివరి నిమిషంలో వాడికి చెప్పారు, నువ్వు వెళ్ళి రేపు గాంధీజీని కాల్చాలి అని చెప్పి. వాడు గాంధీజీని కాల్చడం ఏంటి, నేను కాల్చడం ఏంటి, నా వల్ల కాదని చెప్తే బాడిగాని అడిగారు, నువ్వు కాలుస్తావంటే వీడికి ఆయుధ వ్యాపారం కదా వీడిది, వీడిని అక్కజొత్తుల వాడు, ఓకే కాలుస్తాను అన్నాడు. చివరికి ఏం చేశారంటే వీళ్ళు ఒక ట్యాక్సీలో వెళ్తే ఈ రివాల్వర్లన్నీ, బాంబులు రివాల్వర్లు ఒక బట్టలో టవల్లో చుట్టి వాడు ట్యాక్సీ సీట్ కింద పెట్టి వెళ్ళిపోయాడు లోపలికి. అంటే వాడి దగ్గర రివాల్వర్ లేదు, మరి ఎట్లా కాలుస్తాడు? సో ముందు ఒక బాంబుని బయట కాల్చాడు పాహ్వా అనేటువంటి వాడు. దాంతో భయపడిపోయి వీడు ఆప్టే పరిగెత్తాడు, నాథురాం పరిగెత్తాడు, గోపాల్ తన తమ్ముడు పరిగెత్తాడు, వీళ్ళంతా పరిగెత్తి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఏదో విధంగా వెళ్ళి చేరారు. అక్కడ బాడిగే తర్వాత వీళ్ళను చాలా ఘోరంగా తిట్టాడు ఆప్టేను, తర్వాత గాడ్సేను, నన్ను ఇట్లా చేసి వస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఏ సంవత్సరం, ఎక్కడ, ఎవరు గాంధీజీని 1948 జనవరి 30న చంపారు. 1948 జనవరి 30. ఫస్ట్ అటెంప్ట్ ఏమో జనవరి 20న చేశారు, అది సక్సెస్ కాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చారు, పిస్టల్ సరైనటువంటి పిస్టల్ కావాలనుకొని గ్వాలియర్ వెళ్ళారు. గ్వాలియర్లో హిందూ మహాసభకు సావర్కర్కు వీర విధేయుడయ్యి, అదేవిధంగా గాంధీజీ మీద బాగా శత్రుత్వం కలిగిన పెంచుకున్నటువంటి ఒకతను పర్చురే అనేటువంటి వాడు పిస్టల్ సమకూర్చాడు, డబ్బులు తీసుకొని పిస్టల్ సమకూర్చారు. ఆ పిస్టల్ తీసుకెళ్ళి అది చాలా పవర్ఫుల్గా పనిచేసేటువంటిది, ఇంకా ఎవరు చంపనక్కర్లేదు, నేనే చంపుతాను. గాడ్సే కూడా ఎందుకు చంపుతాను అనుకున్నాడంటే, సరే ఆయన ఏం చెప్పాడంటే, ఈ ఆప్టేకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు కనుక తర్వాత వాదన పటిమ ఆయనకు లేదు, నేను వాదన చేసుకుంటాను, కోర్టులో రాస్తాను కూడా, నేను చంపుతాను, బయటపడతాను అనుకొని చంపాడు. ఆయన ఊహించింది ఏంటంటే, గతంలో అటువంటి కేసు ఒకటి వచ్చినప్పుడు స్వాతంత్ర సమరయోధుల మీద వాళ్ళు కొన్ని ఉగ్రవాద చర్యలకు తలపడినప్పుడు మొత్తం ప్రజానికం అంతా బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరగబడింది. దాంతో వాళ్ళని విడుదల చేసేసింది బ్రిటిష్. ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. మహాత్మా గాంధీని చంపితే మొత్తం భారతదేశ ప్రజానీకం అంతా తనని హీరోగా చూస్తుంది, ఒత్తిడి చేస్తుంది, ప్రభుత్వం నుంచి ప్రభుత్వం విడుదల చేయక తప్పదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఆ క్యాంపెయిన్ కూడా చేశారు. ఒకవేళ గాంధీజీ బ్రతికుంటే గాడ్సేను చావనిచ్చేవాడా, ఉరిది అని ఇచ్చేవాడా, అహింసామూర్తి ఆయన, అహింసామూర్తి పేరు మీద మీరు ఇన్ని ఉరిదీయడం ఏంటి అని, ఇటువంటి క్యాంపెయిన్. అహింసామూర్తిని చంపేశారు, మళ్ళీ నీ చావు దగ్గరకు
వచ్చేటప్పటికి ఆయన అహింస కనపడింది.